దీని మీద ఒక మీకు కథ చెప్పేవాళ్ళు కావాలంటే ఈ రోజుకి మీకు కూర్చోబెట్టి ఆకాశాన్ని చెప్పేస్తా 3 రోజులు అయిపోతుంది సమస్య, నేను మాట చెప్పేయగలను. నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేత చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోగలను, కానీ ఏం చేయను. అలా కాకుండా నేను 3 నెలలు ఎందుకు సమయం 100 రోజులు సమయం ఎందుకు అడుగుతున్నానంటే చాలా త్రికరణ శుద్ధిగా ఒక మీ సాటి మత్స్యకారుడు ఎంత కష్టపడుతూ అర్థం చేసుకొని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. అందుకని నాకు మీకు ఒకటి చెప్తున్నాను, నిజం కురచా బొంకు పొడవు అంటారు. అంటే అబద్ధం చెప్పడానికి ఇంత చెప్తాం, అసలు మీకు మేమేం చేయగలం అని చెప్పట్లా. నిజం మీకు చేస్తానని చెప్తున్నా. మీకేం చెప్పాను, మీకు నిలబడతానంటే నిలబడతా. మీకు రోడ్డు ఇక్కడ ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారంటే చేస్తాం. దాన్ని కూర్చోబెట్టి మీరు రేపు నుంచి ప్రతి గంటకి ఏమైంది డేటా అంటే అలా కుదరదు. మీకు నా టర్మ్లో నా టెన్యూర్లో మీకు చేసి పెడతాను. ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ వచ్చి తీరుతుంది. అలాగే అది నేను మన అమిత్ షా గారితో మోడీ గారితో మాట్లాడుకుని తెప్పించగలను. ఇది చాలా మంది సంబంధించిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు. దీనికి ఎందుకు 100 రోజులు అడుగుతున్నాను చెప్తా మీకు. అన్ని నా చేతుల్లో లేవు. ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి, ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి, అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి. అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది, వాస్తవాలు, దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి. ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు నాకు ఒక చాలా కలెక్టర్ గారు కూడా మీకు షణ్మోహన్ గారు తెలుసు పాపం ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు మనందరి కోసం, పిఠాపురం అభివృద్ధి కోసం. మన పాడా యాక్ట్ మన చేశాం, మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగల. అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా, మీరు తిడితే నేను పడతా. మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు, బయట ఉన్న తిట్టరు కదా. నేను ఎమ్మెల్యే అంటే కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకునే నేనేం లేను. మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను, ఎందుకంటే మీరు నా కుటుంబం. మీ చేత తిట్లు తింటాం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా. నాకు మన మత్స్యకారులంటే ప్రేమ కనుక నేను మాట్లాడుతున్నాను, మన సోదరులంటే ప్రేమ నాకు. కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు. జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటమి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకే నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క నిమిషం మీరు ఒక్కళ్ళే మాట్లాడండి. మీరు చెప్పండి, మీరే. న్యాయం చేయకపోతే ఇంత పెద్ద మీటింగ్ పెడతాం, న్యాయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది. కాకపోతే ఒకటి చెప్పాను, పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలలో పడకండి. అది రైట్ అవ్వదు. మనం ఏమవుద్ది, పారిశ్రామికవేత్తలు బెదిరిస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు. మీ అందరికీ తల 10,000 25,000 పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను. నేను అలాంటి చేయడానికి రాలా, అలాంటి నేను చేయను. అవసరమైతే ఉప్పాడలోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను. సో అందుకని మీ అందరికీ మీరు నా మీద నమ్మకంతో ఉండండి. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూసి మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి నేను మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి. నేను అది అలాగే మత్స్య పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పాను. ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్. దీని మీద మీకు కథ చెప్పేవాళ్ళు కావాలంటే ఈ రోజుకి మీకు కూర్చోబెట్టి ఆకాశాన్ని చెప్పేస్తా 3 రోజులు అయిపోతుంది సమస్య, నేను మాట చెప్పేయగలను. నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేత చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోగలను, కానీ ఏం చేయను. అలా కాకుండా నేను 3 నెలలు ఎందుకు సమయం 100 రోజులు సమయం ఎందుకు అడుగుతున్నానంటే చాలా త్రికరణ శుద్ధిగా ఒక మీ సాటి మత్స్యకారుడు ఎంత కష్టపడుతూ అర్థం చేసుకొని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. అందుకని నాకు మీకు ఒకటి చెప్తున్నాను,
నిజం కురచ బొంకు పొడవు అంటారు. అంటే అబద్ధం చెప్పడానికి ఇంత చెప్తాం, అసలు మీకు మేమేం చేయగలం అని చెప్పట్లా. నిజం మీకు చేస్తానని చెప్తాను. మీకేం చెప్పా, మీకు నిలబడతానంటే నిలబడతా. మీకు రోడ్డు ఇక్కడ ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారంటే చేస్తాం. దాన్ని కూర్చోబెట్టి మీరు రేపు నుంచి ప్రతి గంటకి ఏమైంది డేటా అంటే అలా కుదరదు. మీకు నా టర్మ్లో, నా టెన్యూర్లో మీకు చేసి పెడతాను. ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ వచ్చి తీరుతుంది. అలాగే అది నేను మన అమిత్ షా గారితో, మోడీ గారితో మాట్లాడుకుని తెప్పించగలను. ఇది చాలా మంది సంబంధించిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు. దీనికి ఎందుకు 100 రోజులు అడుగుతున్నా చెప్తా మీకు. అన్ని నా చేతుల్లో లేవు. ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి, ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి, అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి. అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే, మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది, వాస్తవాలు, దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి. ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు నాకు ఒక చాలా కలెక్టర్ గారు కూడా మీకు షణ్మోహన్ గారు తెలుసు పాపం ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు మనందరి కోసం, పిఠాపురం అభివృద్ధి కోసం. మనం పాడా యాక్ట్ మన చేశాం, మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగల. అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా. మీరు తిడితే నేను పడతా. మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు, బయట ఉన్న తిట్టరు కదా. నేను ఎమ్మెల్యే అంటే కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకునే నేనేం లేను. మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను. ఎందుకంటే మీరు నా కుటుంబం. మీ చేత తిట్లు తింటాం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా. నాకు మన మత్స్యకారులంటే ప్రేమ కనుక నేను మాట్లాడుతున్నాను, మన సోదరులంటే ప్రేమ నాకు. కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు. జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటమి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకే నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క నిమిషం మీరు ఒక్కళ్ళే మాట్లాడండి. మీరు చెప్పండి. మీరే న్యాయం చేయకపోతే పెద్ద మీటింగ్ పెడతాం. న్యాయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది. కాకపోతే ఒకటి చెప్పాను, పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలలో పడకండి. అది రైట్ అవ్వదు. మనం ఏమవుద్ది, పారిశ్రామికవేత్తలు బెదిరిస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు. మీ అందరికీ తల 10,000 25,000 పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాను. నేను అలాంటి చేయడానికి రాలా, అలాంటి నేను చేయను. అవసరమైతే ఉప్పాడలోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను. సో అందుకని మీ అందరికీ మీరు నా మీద నమ్మకంతో ఉండండి. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూసి మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి నేను మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి. నేను అది అలాగే మత్స్య పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పాను. ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్.